హలో ఫ్రెండ్స్, చాలామంది పెడాస్టల్ వేయకోకుండా బిల్డింగ్ అయితే కడుతుంటారు. అంటే అక్కడ ఉండే మనము నేలను బట్టి పెడాక్స్లు అనేది వేసుకోవాలి. సో కొంతమంది అయితే నేల ఏదైనా పర్వాలేదు, గిట్టి నేల అయినా పర్వాలేదు, లూజ్ నేల అయినా పర్వాలేదు అని చెప్పి పెడాస్టల్ అయితే కష్టంగా వేపిస్తుంటారు. ఇక్కడైతే ఇంజనీర్ పని చేపిస్తున్నాడు. ఈ ఇంజనీర్ వచ్చి 3 ఫ్లోర్లు అయినా కూడా పెడాస్టల్ అయితే వేపిస్తున్నాడు. ఫెడాస్టల్ వేయకూడదు అంటే నేనైతే వేయచ్చు అని చెప్తాను. ఎందుకంటే ఫెడాస్టల్ ఉంటేనే బిల్డింగ్ క్రాక్స్ రాదు, లైఫ్ ఉంటుంది బిల్డింగ్. ఎందుకంటే ఈ పుట్టింగ్ అప్పుడు వేసేటప్పుడు ఈ ఫెడాక్స్లు వేస్తేనే బిల్డింగ్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫెడాక్స్లు వేసుకోండి. అలాగే చాలామంది క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి అంటున్నారు ఫిల్లర్స్కి. 15 రోజుల నుండి 25 రోజుల లోపల క్యూరింగ్ చేసుకోండి. దీని గురించి మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో వస్తుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎందుకంటే దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పెడాస్టల్ వేసుకోవచ్చా, వేసుకోకూడదు, అలాగే క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి, అలాగే క్యూరింగ్ గడ్డి చుట్టి చేయమని చెప్తున్నారు చాలామంది.